హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్ స్పెషల్స్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చి రొయ్యలు. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. అరకిలో పచ్చి రొయ్యలు తీసుకున్నాను. అలాగే ఇక్కడ చూపిస్తున్న విధంగా రొయ్యకి పైన ఒక చిన్న ఘాటు పెడితే ఇలా నల్లగా ఒక దారం లాగా వస్తుంది. దాన్ని కూడా కంపల్సరీ రిమూవ్ చేసేయండి. అది హెల్త్కి అసలు మంచిది కాదు. ఇలా అన్నీ రిమూవ్ చేసేసుకొని ఈ రొయ్యల్ని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోండి. సో వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే మూడు కట్టల గోంగూర తీసుకొని ఇలా ఆకుల్ని తీసుకొని బాగా వాష్ చేసి పెట్టుకోండి. 3 పచ్చిమిరకాయలు, 2 ఉల్లిపాయలు, అలాగే 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని ఇందులో 2 స్పూన్ల నూనె వేసుకుందాం. ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకొని బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోండి. ఒక 5 నిమిషాల పాటు మగ్గిస్తే సరిపోతుంది. ఇలా మొత్తం వేసేద్దాం. ఇందులో ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెడదాం. మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి. చూడండి, ఇలా ఒక 5 నిమిషాల్లోనే మన గోంగూర అంతా కూడా మెత్తగా అవుతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకోండి. చూసారు కదా, ఇలా 5 నిమిషాల తర్వాత చూస్తే మొత్తం మెత్తగా అయిపోయి ఉంటుంది గోంగూర. ఇది ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకుందాం. అలాగే ఇదే బాండీలో ఇంకో 2 స్పూన్లు ఆయిల్ వేద్దాం. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా రొయ్యలు, అవి వేసేసుకుందాం. ఈ రొయ్యల్ని కూడా ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి ఇందులోనే. చూడండి, 5 నిమిషాల తర్వాత ఈ రొయ్యలు కూడా బాగా ఉడికాయి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సో ఈ మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 స్పూన్ల కారం వేసుకుందాం. ఈ కారం వేసుకున్న తర్వాత మరో 2 నిమిషాల పాటు బాగా కలిసేలాగా కలుపుకుందాం. చూడండి, మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా రొయ్య ముక్క అనేది. ఇలా ఉప్పు కారం వేయటం వల్ల ఏంటంటే రొయ్య ముక్క కూడా బాగా ఫ్రై అవుతుంది. అలాగే ఉప్పు కారం అన్నీ కూడా పడుతుంది అన్నమాట. సో ఇప్పుడు దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇందులో ఇంకో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర లైట్గా ఫ్రై అయ్యేదాకా ఉంచండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసి 1 నిమిషం ఫ్రై చేద్దాం. ఇప్పుడు పచ్చిమిరకాయ ముక్కలు, ఈ మొత్తం కూడా ఉల్లిపాయ పచ్చిమిరకాయ అనేది బాగా వేయించుకోవాలి. ఒక 3-4 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోండి. సో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. నేను ఇప్పుడే దీనిలోకి 2 రెబ్బల కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారం వేద్దాం. ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేద్దాం. చూసారా, ఆయిల్ సపరేట్ అవుతుంది కదా మొత్తం ఫ్రై అయ్యి. ఇప్పుడు ఇందులోకి రొయ్యలు వేసేద్దాం. సో ఈ మొత్తాన్ని బాగా కలుపుకుంటూ ఫ్రై చేయండి 2 నిమిషాలు.
ఇందులోకి గ్రేవీ కోసం ఒక గ్లాస్ వాటర్ని పోయండి. వాటర్ పోసాక ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించండి. చూసారు కదా, 3-4 నిమిషాల తర్వాత మనం ముందుగానే మగ్గించి పెట్టుకున్న గోంగూర ఇందులో వేసి మొత్తం కలిసేలాగా కలుపుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఈ గోంగూర అంతా కూడా ఈ కూరలోకి బాగా మిక్స్ అయ్యే వరకు కలపండి. కొంచెం వాటర్ ఉన్నప్పుడే మనం ఇందులో గోంగూర వేసుకోవాలి. మనం ఇదంతా మిక్స్ అయ్యే లోపల కలుపుతూ ఉంటాం కదా, ఈ లోపల కూర అనేది దగ్గర పడుతుంది. చూసారు కదా, గోంగూర అంతా కలిసి అలాగే కూర కూడా దగ్గర పడింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన గోంగూర పచ్చి రొయ్యల కూర అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.